ఈరోజు కొన్ని పట్టి పెట్టుకుంటాం హృదయంలో, విడిచిపెట్టాము, మొండికేస్తాము, దేవుని అర్థం చేసుకోము, దేవుడు చేతగానోడు అని చెప్పి దేవుని మళ్ళీ పైపెచ్చు దేవుని నిందిస్తుంటాం. వి డోంట్ వాంట్ టు రిలీజ్ ద కంట్రోల్. సమ్టైమ్స్ వి డోంట్ వాంట్ టు రైజ్ ద నైఫ్ ఓవర్ ద థింగ్స్ దట్ వి ఫియర్. భయపడుతున్న వాటి మీద కత్తి ఎత్తడానికి దేవుడు కృప దయచేయును గాక. దేనికి భయపడుతున్నాం ఈరోజు? నువ్వు ఏది భయం ఎప్పుడు వస్తుందో తెలుసా? ఒకదాన్ని కోల్పోతే నేను బ్రతకలేనప్పుడు అది విడిచిపెట్టడం మనకి ఏమొస్తుంది? భయం వస్తుంది. ఎస్ ఆర్ నో? ఒకటి అనుకుందాము, నువ్వు బాగా ఒకటి ఇష్టపడ్డావు, అది ఏదని నేను చెప్పదలుచుకోలేదు. ఇస్సాకు అనుకోండి, ఇస్సాకులాగా పిచ్చి పిచ్చికి ఇష్టపడ్డావు, అది వేరే వాళ్ళు ఎత్తుకోపోతారంటే మమాయకంగా పెట్టకండి. అర్థమవుతుందా? పోనీ నేను చెప్పి అర్థమవుతున్నా చేద్దాం. నాకు డౌట్ వస్తుంది, ఏమని చెప్తుంది అర్థమవుతుంది. ఇప్పుడు ఇస్సాకు నీ ప్రాణం అండి, చాలా సంవత్సరాల తర్వాత ఇస్సాకు దేవుడు ఇచ్చాడు. ఇస్సాకు అంటే చిరునవ్వు, ఒకటి నీకు బాగా సంతోషాన్ని మిగిల్చింది. ఈ సంతోషాన్ని మిగిల్చిన దాన్ని కత్తి పైకి ఎత్తాలి అంటే ఇది పోతుందేమో అన్న భయం ఉన్నంతవరకు కత్తి పైకి ఎత్తాం. ఎస్ ఆర్ నో? యూ హ్యావ్ టు రైజ్ యువర్ నైఫ్ ఫర్ దోస్ ఫియర్స్ విచ్ ఆర్ పుల్లింగ్ యూ డౌన్. నేను లాగేస్తూ కిందకి గుంజేస్తూ, మన భాషలు తెలంగాణ భాషలు గుంజేస్తున్న కొన్ని భయాల మీద నువ్వేం చేయాలి? కత్తి ఎత్తాలి.